వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం చెందిన వడ్డీ ఓబన్న జయంతిని జనవరి నెల 11వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వడ్డేర సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం డిఆర్ఓను కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,000 కుటుంబాలు వడ్డేరులు నివసిస్తున్నారని, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నారని తెలియజేశారు. వడ్డేర అభివృద్ధికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలని తెలిపారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయాలని కోరారు. వడ్డేర భవనం నిర్మించుకునేందుకు స్థలంతో పాటు నిధులు కేటాయించాలని, అలాగే కాంట్రాక్ట్ క్వారీ మైన్స్లలో 50% వడ్డేరులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో చిత్తూరు, పూజల్పట్టు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నారని, ఇది అభినందించదగిన విషయమని అన్నారు. అలాగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఆమోదం తెలపాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని వినతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి రుద్రయ్య, మహిళా అధ్యక్షురాలు కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా వడ్డర్ల సంఘం అధ్యక్షులు రవిరాజు గారు, యువజన సంఘం అధ్యక్షులు వైసి రవి, హరిబాబు, మహిళా అధ్యక్షురాలు కుసుమ, వీళ్ళందరి ఆధ్వర్యంలో వడ్డర్ల యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కలెక్టర్ గారు కొంచెం ఏదో ప్రోగ్రాం ఉన్నది బయటికి వెళ్ళాడు. ఇక్కడ డిఆర్ఓ గారిని కలిసి మా సమస్యలన్నీ కూడా, వడ్డర్ల సమస్యలన్నీ కూడా అతనికి విన్నవించాం. ముఖ్యంగా యొక్క సమస్యల్ని వడ్డర్ని ఎస్టీలో చేర్చాలి. వడ్డర్ని ఎస్టీలో చేర్చినప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగలుగుతారని. రెండోది, వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వడ్డర ముద్దుబిడ్డ రేపు జనవరి 11వ తారీఖు ప్రభుత్వమే ఆయన జయంతిని జరపాలని, అదేవిధంగా చిత్తూరు నడిబొడ్లో వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం స్థలం కేటాయించాలా, అదేవిధంగా వడ్డర భవనానికి 1 ఎకరా స్థలం కేటాయించాలని కూడా ఆయనకి తెలియజేశాం. అంతేకాకుండా ఈరోజు వడ్డర్లో ఒక శ్రమజీవులు, కష్టజీవులు, కొండ క్వారీలు అంటేనే వడ్డర్లకు సంబంధించిన పేరు ప్రగతి ఉన్నాయి. వడ్డర్లు అంటే కొండలు, రాళ్ళు కొట్టడం. అటువంటి కొండల్ని, క్వారీల్ని ఈరోజు దినామీ పేరు మీద లీజులేసి మా యొక్క దినామీ పేరు మీద దోసుకుంటున్నారు బడా నాయకులు. అది ప్రభుత్వం కింద ఉండేది కూటమి ప్రభుత్వం మందే, పైన కేంద్రంలో ఉండేది మన ప్రభుత్వం. కాబట్టి వడ్డర్లో న్యాయమైన కోరికల్ని 30% లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలా రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈఎండి లేకుండా 25% కాంట్రాక్ట్ అన్ని పనులలో, అక్కడ ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎంబి కావచ్చు, మున్సిపాలిటీ కానీ అన్ని శాఖలలో వర్కర్లు కేటాయించాలని. అదేవిధంగా ఈరోజు పనిచేస్తా ఎంతోమంది దారుణంగా బలి అయిపోతున్నారు. కాబట్టి ఎవరైనా ప్రమాదంతో కాలు చేయి ఇరిగినా, ప్రమాదంతో ఎవరైనా మృతి చెందినా ఆ కుటుంబానికి 25 లక్షలు బీమా ఇవ్వాలని, ఎక్స్రే ఇవ్వాలని కూడా కోరాం. అన్ని తప్పకుండా న్యాయం చేస్తానన్నారు. ఈరోజు వడ్డల్ని ఎస్టీలో చేర్చాలి ఎందుకు అడుగుతున్నామంటే, పక్క రాష్ట్రంలోనే మనకు ఒక 5-6 కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది. కాంగ్రెస్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు. బీజేపీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో కూడా ఒక్క వడ్డర బిడ్డ ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. అదేవిధంగా శాసనమండలిలో కూడా ఎవరూ లేరు, పార్లమెంట్లో కూడా ఎవరూ లేరు, రాజ్యసభలో కూడా ఎవరు లేరు. జనాభా కలిగి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కూడా మాకు అవకాశం ఇచ్చి రాబోయే ఈ రోజుల్లో కూడా 3వ లిస్టులో కూడా నామినేటెడ్ పదవులలో కూడా వడ్డర్లకి మంచి పదవుల్ని కేటాయించాలని గౌరవనీయులు కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతో శ్రమతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం రావాలని కూడా అందరూ కూడా 85% తెలుగుదేశం మేమందరూ కూడా ఓట్లు వేసినాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వడ్డర్లకి మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. బడ్జెట్లో బీసీలకి పెద్దపీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది, నారా చంద్రబాబు నాయుడు.
39,000 కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వంది, తెలుగుదేశం. అంతేకాకుండా మొన్న 2-3 రోజులైంది 8,870 కోట్లు కుల వృత్తిలో ఎవరైతే పనిచేస్తారో, కార్మికులుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా యంత్రాలు కొనుక్కోవడానికి మరి ఒక శుభవార్త, బీసీలకి కార్మికులకి మంచి శుభవార్త. ఇవన్నీ కూడా ప్రభుత్వం రేపు 2-3 రోజుల్లో కూడా ఆన్లైన్ని విడుదల చేస్తుందని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ, దీనికి ముఖ్యంగా వడ్డర్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బోర్ బండ్లు కానీ, కంప్రెషన్లు కానీ, ట్రాక్టర్ కానీ, జేసీబీ కానీ, టిప్పర్ కానీ, ఇటువంటి కూడా మరి యంత్రాలు వడ్డర కులానికి ఎక్కువ మరి అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చరిత్రని మరి కూటమి ప్రభుత్వం తిరగరాసిందని కూడా మీ మీడియా ద్వారా తెలియదు. మా యొక్క వడ్డెర కులానికి సంబంధించిన వారు దాదాపు 50,000 కుటుంబాలు, అంటే 2,20,000 పైచులకు ఓటర్లు కలిగి ఉన్నారు. మా యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించమని రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా యొక్క ఉసలపైన గౌరవ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు దేవల మురళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా యొక్క సమస్యలు ఆయనకు విన్నవించడం జరిగింది. మాకు ఈ 2,20,000 ఓటర్ల పైచిలకు ఉన్నటువంటి వారు ప్రతిరోజు జిల్లా హెడ్ క్వార్టర్, చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఏదో ఒక పని పైన, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, లేదా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, లేదంటే ఎస్పీ ఆఫీస్ కావచ్చు, ఏదో ఒక పని పైన రోజు దాదాపు 4,000 నుంచి 5,000 మంది వస్తూ పోతుంటారు. మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి రూములు తీసుకొని పనులు చేయించుకునే అంత స్తోమత మా వాళ్ళకి లేదు. కాబట్టి దయచేసి ఇతర కులాలు కూడా అక్కడక్కడ కొన్ని సంఘాలకు కేటాయించున్నారు స్థలాలు, వాళ్ళకి భవనాలు. మాకు అదే విధంగా 1 ఎకరం స్థలం, దాన్ని నిర్మించుకునేదానికి నిధులు కూడా కేటాయించమని చెప్పి కూడా ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మీకు తగిన న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినారు. ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు 100కి 100 పాళ్ళు న్యాయం జరుగుతుందని మేమంతా ఆశిస్తున్నాం. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.